పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని సందడి. పైగా ఈ రోజు ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెండింతలైంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ రోజు అందరూ కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే డే నైట్ మ్యాచ్ ను మిస్ కాకూడదని మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చోవటమే మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని ఈసారి టీమిండియా తిప్పి కొడుతుందనే నమ్మకం ధీమా 140 కోట్ల మంది భారత అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ మ్యాచ్ గెలవడం పాకిస్తాన్ కూడా ఎంతో కీలకం. సెమీస్ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఇలాంటి సమయంలో రెండు జట్లు శాయశక్తుల పోరాడతాయి కాబట్టి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది. జట్టు పరంగా చూస్తే టీమిండియానే పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది. అయితే తమ జట్టు తక్కువేం కాదంటున్నాడు మహమ్మద్ రిజ్వాన్. మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన రిజ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా విజయం మాదే, అందుకు తగ్గట్లుగా మేము అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యామని, గతంలో ఇదే పిచ్చిపై మేము T20 వరల్డ్ కప్ లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా గెలిచాం. ఇక్కడ ఎలా ఆడాలో తెలుసునని రిజ్వాన్ అన్నాడు. టీమిండియాపై ఆధిపత్యం కోసం మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తే ఈ మ్యాచ్ లో మాకు విజయం తథ్యం. అలాని భారత్ ను తక్కువ అంచనా వేయట్లేదు. గత మ్యాచ్ న్యూజిలాండ్ తో ఏదైతే పొరపాట్లు చేసి ఓడిపోయామో వాటన్నింటిపై ఫోకస్ పెట్టి ఇప్పుడు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమయ్యామని రిజ్వాన్ అన్నాడు. మిగతా మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్ ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. అయినా కూడా దుబాయ్ లో పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండనున్నాయని రిజ్వాన్ అన్నాడు.